ఇప్పుడు మనం మధ్యయుగాల భారతదేశం గురించి చూస్తున్నాం. ఇందులో మొదటి అధ్యాయం భారతదేశం ప్రపంచాన్ని గురించి చూద్దాం. 8వ శతాబ్దం తర్వాత ఐరోపాలో, ఆసియాలో పలు ప్రధాన మార్పులు వచ్చాయి. ఈ మార్పులు ఐరోపా, ఆసియాల మధ్య సంబంధాలను మార్చడమే కాకుండా ప్రజల జీవన విధానం, ఆలోచన సరళిపై దీర్ఘకాలిక ప్రభావం చూపాయి. ప్రాచీన రోమన్ సామ్రాజ్యంతో భారీ వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నందువల్ల భారతదేశాన్ని కూడా ఈ పరిణామాలు పరోక్షంగా ప్రభావితం చేశాయి. ఐరోపాలో 6వ శతాబ్దం 3వ వంతు భాగం గడిచేసరికి శక్తివంతమైన రోమన్ సామ్రాజ్యం రెండు ముక్కలైంది. రాజధాని రోమ్తో సహా పశ్చిమ ప్రాంతాన్ని రష్యా, జర్మనీల నుంచి వచ్చిన స్లావ్, జర్మనిక్ గిరిజనులు ముంచెత్తారు. ఈ జాతులు ప్రాచీన రోమ్ సామ్రాజ్యంపై అలలుగా వచ్చిపడి దోపిడీ, విధ్వంసకాండ సాగించారు. అయితే కాలం గడిచే కొద్దీ ఈ గిరిజనులు ఐరోపాలోని వివిధ ప్రాంతాలలో స్థిరపడి ఆయా ప్రాంతాల జనాభా తీరుతెన్నులను, వారి భాషలను, ప్రభుత్వాల తీరును భారీగా మార్చివేశారు. గిరిజన జాతుల స్థానిక జనాభాతో సమ్మిళితమైన ఈ దశలోనే పలు ఆధునిక యూరోపియన్ జాతుల ఆవిర్భావానికి పునాదులు పడ్డాయి. రోమన్ సామ్రాజ్య తూర్పు ప్రాంతానికి రాజధాని కాన్స్టాంటినోపుల్ వద్ద ఉండేది. తూర్పు ఐరోపాలోని అధిక భాగంతో పాటు ఆధునిక టర్కీ, సిరియా, ఉత్తర ఆఫ్రికాలు ఈ ప్రాంతంలో భాగంగా ఉండేవి. ఈ తూర్పు భాగం బైజాంటిన్ సామ్రాజ్యంగా పేరొందింది. ఇది బలమైన రాజరికం, అత్యంత కేంద్రీకృత పరిపాలన వంటి రోమన్ సామ్రాజ్య సాంప్రదాయాలను కొనసాగించింది. అయితే మత విశ్వాసాలు, కర్మకాండ మొదలైన వాటికి సంబంధించి మాత్రం పశ్చిమ భాగంలో గల క్యాథలిక్ చర్చితో పలు విభేదాలు ఉండేవి. ఈ పశ్చిమ భాగానికి రాజధాని రోమ్ నగరం. తూర్పు ప్రాంతంలో ఉన్న చర్చిని గ్రీకు సాంప్రదాయవాద చర్చి అనేవారు. ఈ చర్చి సాగించిన కృషి వల్ల, బైజాంటియన్ పాలకుల ప్రయత్నాల వల్ల రష్యా క్రైస్తవ మతంలోనికి మారింది. బైజాంటిన్ సామ్రాజ్యంలో భాగమైన ఆధునిక టర్కీ, సిరియాలు కూడా గ్రీకు సాంప్రదాయ చర్చినే అనుసరించేవి. సువిశాలమైనదిగా విలసిల్లుతున్న బైజాంటియన్ సామ్రాజ్యం పశ్చిమాన రోమన్ సామ్రాజ్యం కుప్పకూలిన తర్వాత కూడా ఆసియాతో వాణిజ్యం కొనసాగించింది. ఈ సామ్రాజ్యం నెలకొల్పిన ప్రభుత్వ సాంప్రదాయాలను, సంస్కృతిని సిరియా, ఈజిప్ట్లను జయించినప్పుడు వాటి ద్వారా అరబ్బులు నేర్చుకున్నారు. ఈ బైజాంటియన్ సామ్రాజ్యం గ్రీకు, రోమన్ నాగరికతకు, అరబ్బు ప్రపంచానికి మధ్య వారధిలా వ్యవహరించి ఆ తర్వాత పాశ్చాత్య ప్రపంచంలో గ్రీకు విజ్ఞాన పునరుజ్జీవనానికి తోడ్పడింది. 15వ శతాబ్దం మధ్య భాగంలో కాన్స్టాంటినోపిల్ తురుష్కుల వశమైనప్పుడు ఈ సామ్రాజ్యం అంతమైంది. పశ్చిమ ప్రాంతంలో రోమన్ సామ్రాజ్యం కుప్పకూలిపోయిన తర్వాత కొన్ని శతాబ్దాల పాటు పశ్చిమ ఐరోపాలోని నగరాలు దాదాపు అదృశ్యమైపోయాయి. విదేశీ, దేశీయ వాణిజ్యం దెబ్బతిన్నది. పశ్చిమ ఐరోపాలో ఈ కాలాన్ని చరిత్రకారులు చీకటి యుగంగా అభివర్ణించారు. అయితే 10వ శతాబ్దం నుంచి వాణిజ్యం, దానితో పాటు నగర జీవనం మళ్ళీ ప్రారంభమైంది. 12, 14 శతాబ్దాల మధ్యకాలంలో పశ్చిమ ఐరోపా మళ్ళీ ఉన్నత స్థాయిలో విలసిల్లగలిగింది. శాస్త్ర సాంకేతికాభివృద్ధి, పట్టణాల పెరుగుదల, ఇటలీలోని మిలన్, పడువా వంటి పలు నగరాలలో విశ్వవిద్యాలయాలు ఏర్పడడం ఈ కాలపు ప్రధాన పరిణామం. నూతన విద్యార్జనలో, నవీన ఆలోచనలు పెంపొందించడంలో ఈ విశ్వవిద్యాలయాలు ప్రధాన పాత్ర పోషించాయి. ఇది క్రమంగా పునరుజ్జీవనానికి, నవ ఐరోపా ఆవిర్భావానికి దారితీసింది. భూస్వామ్య వ్యవస్థ అభివృద్ధి. రోమన్ సామ్రాజ్యం ముక్కలైన తర్వాత పశ్చిమ ఐరోపాలో కొత్త తరహా సమాజం, కొత్త ప్రభుత్వ వ్యవస్థ ఏర్పడింది. క్రమంగా ఏర్పడిన ఈ కొత్త వ్యవస్థ ఫ్యూడలిజం లేదా భూస్వామ్య వ్యవస్థ. ఫ్యూడలిజం అనే పదం లాటిన్ భాషలోని ఫ్యూడమ్ అనే పదం నుంచి ఏర్పడింది. ఇది ఇంగ్లీష్లోని పీఫ్, జాగీరుగా మారింది. ఈ ఫ్యూడల్ సమాజంలో జాగీరుదారులు అతి శక్తివంతులు. వీరికి సైన్యం, విశాలమైన భూములు ఉండడమే కాకుండా ప్రభుత్వంలో కూడా ఆధిపత్యం ఉండేది. రాజు ఈ భూస్వాములందరికన్నా బలవంతుడైన ఒక భూస్వామి మాత్రమే. కాలక్రమేణా రాజరికం బలపడి భూస్వాముల అధికారాలు పరిమితం చేసే ప్రయత్నం జరిగింది. ఇందులో భాగంగా భూస్వామి రాజుకు విధేయుడిగా ఉంటానని ప్రమాణం చేయాలి. ఇందుకు ప్రతిఫలంగా భూస్వాముల ఆక్రమణలో ఉన్న భూములను వారి జాగీరుగా రాజు గుర్తిస్తాడు. తన పట్ల విధేయత చూపించిన వారి నుంచి రాజు జాగీర్ను స్వాధీనం చేసుకోవచ్చు. కానీ ఆచరణలో ఇది చాలా అరుదుగా జరిగేది. అందువల్ల భూస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వంపై భూస్వామ్య ఉన్నత వర్గం
ఉన్నత వర్గం ఆధిపత్యం ఉండేది. ఈ ఉన్నత వర్గం వంశపారంపర్యంగా ఏర్పడేది. పాలక వర్గంలో బయటి వారు చేరకుండా నిరోధించేది. అయితే పూర్తిగా తలుపులు బిగించుకొని ఉండడం సాధ్యపడకపోయేది. ఇది ఫ్యూడల్ లేదా భూస్వామ్య వ్యవస్థ ప్రధాన స్వరూపం. యూరప్లో ఏర్పడిన ఈ వ్యవస్థకు మధ్య ఆసియాలో తురుష్కులు, ఇండియాలో రాజపుత్రులు రూపొందించిన ప్రభుత్వ సామాజిక వ్యవస్థకు పోలికలు ఉన్నాయి. ఈ వ్యవస్థ అభివృద్ధి చెందే కొద్దీ స్థానిక పరిస్థితులు, సాంప్రదాయాలకు అనుగుణంగా ఒక్కో దేశంలో ఒక్కో రూపం సంతరించుకుంది. యూరప్లో ఫ్యూడల్ వ్యవస్థలో 2 ప్రధాన లక్షణాలను గుర్తించవచ్చు. మొదటిది సెర్ఫ్ వ్యవస్థ. సెర్ఫ్ అంటే భూస్వామి భూమిలో పనిచేసే రైతు. ఈ సెర్ఫ్కు తన వృత్తిని వదులుకునే లేదా వలసపోయే అవకాశం ఉండదు. తమ భూస్వామి అనుమతి లేకుండా పెళ్లి చేసుకోవడం కూడా సాధ్యం కాదు. మరొక లక్షణం మ్యానర్ వ్యవస్థ. భూస్వామి నివసించే గడీనే మ్యానర్ అంటారు. పలు యూరోపియన్ దేశాలలో ఈ గడీలలో ఉండే దొరల ఆధీనంలోనే విస్తారమైన భూములు ఉండేవి. ఈ దొర తన భూమిలోని కొంత భాగాన్ని సెర్ఫుల ద్వారా స్వయంగా సాగు చేసుకునేవాడు. ఈ సెర్ఫులు ఒకవైపు తమ భూమి సాగు చేసుకుంటూ మరోవైపు తమ యజమాని అయిన దొరభూమి కూడా సాగు చేయాలి. భూమి అంతా దొరకే చెందుతుంది కనుక సెర్ఫులు దొరకు నగదు చెల్లిస్తూ సేవలందిస్తూ మెప్పు పొందాలి. శాంతి భద్రతలు కాపాడడం, న్యాయం అందించడం కూడా గడీ దొర బాధ్యతలు. ఆ కాలంలో శాంతి భద్రతలలో లోపం ఎక్కువగా ఉండడం వల్ల పలువురు స్వేచ్ఛగా ఉన్న రైతులు కూడా తమ రక్షణ కోసం ఏదో ఒక దొరకు విధేయులుగా మారిపోవలసి వచ్చేది. ఫ్యూడల్ వ్యవస్థకు సెర్ఫ్, మ్యానర్ వ్యవస్థలే పునాది. అందువల్ల ఈ 2 వ్యవస్థలు లేని వాటిని ఫ్యూడల్ సమాజాలుగా పేర్కొనకూడదని కొందరు చరిత్రకారులు భావిస్తున్నారు. ఉదాహరణకు ఇండియాలో ఐరోపాల మాదిరి సెర్ఫ్, మ్యానర్ వ్యవస్థలు లేవు. అయితే స్థానిక భూ అధిపతులు ఐరోపాలోని ఫ్యూడల్ దొరల వలనే పలు అధికారాలను కలిగి ఉన్నారు. రైతాంగం వీరిపై ఆధారపడి ఉండేది. రైతాంగం మాట మాత్రంగా స్వేచ్ఛగా ఉన్నదనేది ప్రధానం కాదు. ఏ విధంగా ఎంతమేర తన స్వేచ్ఛను ఉపయోగించుకోగలుగుతున్నదనేదే ప్రధానం. పశ్చిమ యూరోప్లోని పలు దేశాలలో మ్యానర్ వ్యవస్థ, రైతాంగం చాకరీ 14వ శతాబ్దం తర్వాత అదృశ్యమైపోయింది. ఐరోపాలోని ఫ్యూడల్ వ్యవస్థలో గల 2వ ప్రధాన లక్షణం సైన్య నిర్వహణ. అశ్వరూఢుడు అయిన సాయుధ యోధుడు ఫ్యూడల్ వ్యవస్థకు ప్రతీకగా చెప్పవచ్చు. నిజానికి అశ్విక దళం యూరప్లో 8వ శతాబ్దం నుంచి మాత్రమే కనిపిస్తుంది. రోమన్ల కాలంలో సైన్యంలోని ప్రధాన విభాగాలు భారీ, అల్ప, పదాతి దళాలు మాత్రమే. ఒక విభాగం పొడవాటి ఈటెలు, 2వ విభాగం చిన్ని ఖడ్గాలు ధరించేది. గుర్రాలను, రథాలను లాగడానికి మాత్రమే వాడేవారు. ఈ రథాలలో అధికారులు ఉండేవారు. అరబ్బుల రాకతో యుద్ధరీతి మారిపోయిందని భావిస్తున్నారు. అరబ్బులకు గుర్రాలు భారీ సంఖ్యలో ఉండేవి. వాటి వేగమైన కదలికలు అశ్వరూఢులైన విలుకాళ్ల ముందు పదాతి దళం నిష్ప్రయోజనమైపోయింది. ఈ కొత్త యుద్ధ విధానానికి అనుగుణమైన సైనిక వ్యవస్థను వృద్ధి చేసి నిర్వహించే క్రమంలోనే ఐరోపాలో ఫ్యూడలిజం అభివృద్ధి చెందింది. తన సొంత ఆర్థిక వనరులతో భారీ స్థాయిలో అశ్విక దళాన్ని పోషించి ఆయుధాలు సమకూర్చుకునే స్థాయిలో ఏ రాజు లేడు. అందువల్ల సైనిక వికేంద్రీకరణ జరిగింది. నియమిత సంఖ్యలో అశ్విక దళాన్ని పోషించి అవసరమైనప్పుడు రాజు సేవ కోసం వినియోగించే బాధ్యత భూస్వాములకు అప్పగించవలసి వచ్చింది. అశ్విక దళం యుద్ధరంగంలో ప్రధానంగా అంగంగా మారడానికి 2 ప్రధాన పరిశోధనలు తోడ్పడతాయి. ఈ పరిశోధనలు కొంత పాతవే అయినప్పటికీ ఈ కాలంలో ఎక్కువ వాడుకలోనికి వచ్చాయి. మొదటిది ఇనుప రికాబు. ఈ రికాబు వల్ల భారీగా ఆయుధాలు ధరించిన వారు కూడా గుర్రంపై నుంచి పడిపోకుండా సవారీ చేయగలిగేవారు. అశ్వికుడు ఈటతో దాడి చేస్తున్నప్పుడు క్రింద పడిపోకుండా గుర్రాన్ని గట్టిగా అంటిపెట్టుకొని ఉండడం సాధ్యమయ్యేది. అంతకుముందు కలపతో చేసిన రికాబు లేదా తాడు ముక్కు ఉండడం వల్ల కాలి బొటనవేలు మాత్రమే మోపగలిగేవాడు. అయితే ఇనుప రికాబు కావడం వల్ల అశ్విక దళం దాటికి పదాతి దళం తట్టుకోవడం కష్టమైపోయింది. 2వ పరిశోధన కొత్త రకం జీను. దీనివల్ల గుర్రం గతంలో కన్నా రెట్టింపు బరువు మోయడం సాధ్యమైంది. ఈ 2 పరిశోధనలు యూరప్కు తూర్పు ఆసియా నుంచి వచ్చి ఉంటాయి. ఇవి భారతదేశంలో 10వ శతాబ్దం నుంచే వాడుకలో ఉన్నాయి. ఈ విధంగా రాజకీయ, ఆర్థిక, సైనికపరమైనటువంటి పలు కారణాలు యూరప్లో ఫ్యూడలిజం బలపడడానికి తోడ్పడతాయి. 11వ శతాబ్దం తర్వాత బలమైన రాజ్యాలు ఏర్పడినప్పటికీ సాంప్రదాయాలు మరీ బలంగా పాతుకుపోయి ఉండడం వల్ల రాజుకు భూస్వాముల అధికారాలను తగ్గించడం సాధ్యం కాలేదు. మధ్యయుగంగా పేరొందిన ఈ కాలంలో
ప్రజల జీవన శైలిని రూపుదిద్దడంలో ఫ్యూడలిజంతో పాటు క్రైస్తవ చర్చి కూడా ప్రధాన పాత్ర వహించింది. బైజాంటియన్ సామ్రాజ్యంతో రష్యాలో గ్రీకు సాంప్రదాయవాద చర్చి పాత్రను ఇదివరకే ప్రస్తావించడం జరిగింది. పశ్చిమ ప్రాంతంలో శక్తివంతమైన సామ్రాజ్యం లేకపోవడం వల్ల క్యాథలిక్ చర్చి కొన్ని ప్రభుత్వ విధులను కూడా నిర్వహించింది. క్యాథలిక్ చర్చి అధిపతి అయిన పోప్ మతాధిపతి కానే కాకుండా రాజకీయ నైతిక అధికారాలను కూడా చెలాయించేవాడు. పశ్చిమాసియా, ఇండియాల లాగానే యూరప్లో కూడా మధ్యయుగం అంటే మతయుగం. మత పెద్దలకు చాలా అధికారం, పలుకుబడి ఉండేది. రాకుమారులు, భూస్వాములు ఇచ్చే భూములు, ధనిక వర్తకులు ఇచ్చే విరాళాలతో పలు మఠాలు ఏర్పడ్డాయి. ఫ్రాన్సిస్ అలాన్స్ వంటి కొన్ని ముఠాలు పేదలకు సేవ చేసేవి. పలు ముఠాలు ప్రజలకు వైద్య సహాయం, ప్రయాణికులకు ఆశ్రయం కల్పించేవి. విద్యా కేంద్రాలుగా, విజ్ఞాన నిలయాలుగా కూడా ఇవి వర్ధిల్లాయి. ఈ విధంగా యూరప్ సాంస్కృతిక జీవనంలో క్యాథలిక్ చర్చి ప్రధాన పాత్ర పోషించింది. అయితే కొన్ని సంపన్నమైన కొన్ని మఠాలు మాత్రం భూస్వాములు లాగానే ప్రవర్తించడం ప్రారంభించాయి. దీనితో అంతర్గత విభేదాలు పొడసూపాయి. ప్రాపంచిక అంశాలపై చర్చి పోపుల అధికారాన్ని నిరసించే ఈ పాలకులతో ఘర్షణకు దారితీసింది. ఐరోపాలో చర్చికి రాజ్యానికి మధ్య తలెత్తిన ఘర్షణ ఐరోపా బయట కూడా ఇలాంటి ప్రభావాన్ని చూపించిందనేది తర్వాత అధ్యాయంలో మనం పరిశీలిస్తాం. అరబ్ ప్రపంచం. ఇస్లాం ఆవిర్భావం వల్ల అప్పటి వరకు పరస్పరం ఘర్షణ పడుతున్న అరబ్ తెగలు ఏకమై శక్తివంతమైన సామ్రాజ్యం ఏర్పడింది. తొలి ఖలీఫాలు స్థాపించిన అరబ్ సామ్రాజ్యం అరేబియాతో పాటు సిరియా, ఇరాక్, ఇరాన్, ఈజిప్ట్, ఉత్తరాఫ్రికా, సివియన్ల వరకు వ్యాపించింది. 8వ శతాబ్దం మధ్యభాగంలోని అరబ్ తెగలలో అంతర్గత విభేదాలు, అంతర్యుద్ధాల పర్యవసానంగా అబ్బాసీర్లు బాగ్దాద్ ఖలీఫాలుగా అధికారంలోనికి వచ్చారు. అబ్బాసీర్లు మహమ్మద్ ప్రవక్తకు చెందిన తెగవారమని చెప్పుకోవడం వల్ల వారు పవిత్రమైన వారనే భావం ఏర్పడింది. 150 సంవత్సరాల పాటు అబ్బాసీర్ సామ్రాజ్యం శక్తివంతమైనదిగా వెలిసిల్లింది. ఈ సామ్రాజ్యం ఉచ్చస్థాయిలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలోని ఉత్తరాఫ్రికా, ఈజిప్టు, సిరియా, ఇరాన్, ఇరాక్ వంటి ప్రధాన నాగరికతా కేంద్రాలన్నీ అందులో భాగంగా ఉండేవి. పశ్చిమాసియా, ఉత్తరాఫ్రికాలోని కొన్ని ఉత్పత్తి సాగించే దేశాలపైనే కాకుండా మధ్యధరా ప్రపంచాన్ని, ఇండియా, చైనాలతో కలిపే ప్రధాన వాణిజ్య రహదారులపై కూడా అబ్బాసీర్ పాలకులు అదుపులో ఉండేవారు. అబ్బాసీర్లు ఈ వాణిజ్య మార్గాలకు తగు భద్రత కల్పించడమే ఆ ప్రాంత ప్రజల భోగభాగ్యాలకు, అబ్బాసీర్ ఆస్థాన వైభవానికి ప్రధాన కారణం. అరబ్బులు సునిశ్చిత వ్యాపారులు, ప్రపంచంలోనే అత్యంత వ్యాపారం కౌశలం గల సంపన్న వర్తకులు, సముద్ర యాత్రికులుగా ఈ కాలంలో పేరు తెచ్చుకున్నారు. పలు నగరాలు, ప్రభుత్వానికి చెందిన ప్రైవేటు అయినటువంటి మహోన్నత కట్టడాలు ఈ కాలంలోనే వెలిసినాయి. జీవన ప్రమాణంలో కానీ, సాంస్కృతిక జీవనంలో కానీ అరబ్బు పట్టణాలతో తులతూగేవి ప్రపంచంలో మరెక్కడా లేకుండా ఉండేవి. ఆల్ మమూన్, హరూన్ అల్ రషీద్లు ఆనాటి ప్రముఖ ఖలీఫాలు. వీరి ఆస్థాన వైభవం, రాజభవనాలు, విద్యా విజ్ఞానవేత్తలకు అందిన రాజపోషణ ప్రధాన అంశాలుగా పలు కథలు, పురాణాలు పుట్టుకొచ్చినాయి. అరబ్బులు తొలి దశలో తాము జయించిన నాగరిక ప్రాంతాల శాస్త్ర విజ్ఞానాన్ని, పరిపాలనా విధానాలను ఆకలింపు చేసుకోవటంలో అసాధారణ ప్రజ్ఞను కనపరిచారు. క్రైస్తవులు, యూదులు వంటి ముస్లిమేతరులను, జురాస్ట్రియన్లు, బౌద్ధులైన ఇరానీయులు వంటి అరబ్బేతరులను పరిపాలనా రంగంలో చేర్చుకోవడానికి ఏమాత్రం సంకోచించలేదు. అబ్బాసిర్ ఖలీఫాలు సాంప్రదాయ ముస్లింలు అయినప్పటికీ ఇస్లాం మౌలిక సూత్రాలను సవాలు చేయనంత వరకు అన్ని వైపుల నుంచి ఎలాంటి విజ్ఞానానికైనా తలుపులు బార్లా తెరిచారు. గ్రీకు, బైజాంటిన్, ఈజిప్షియన్, ఇరానీ, భారతీయ నాగరికతలకు చెందిన గ్రంథాలను అరబ్బు భాషలోకి అనువదించడానికి ఆల్ మమూన్ ఖలీఫా బాగ్దాద్లో విజ్ఞానాలయం బైల్ ఉల్ హిక్మీత్ను నెలకొల్పారు. విజ్ఞానాలయాన్ని బుయిల్ ఉల్ హిక్మీత్ అంటారు. దీనిని నెలకొల్పారు. ఉన్నత వర్గాల వారు కూడా ఖలీఫాలను ఆదర్శంగా తీసుకున్నారు. అతి తక్కువ కాల వ్యవధిలో పలు దేశాలకు చెందిన ప్రధాన శాస్త్ర గ్రంథాలన్నీ అరబిక్లో లభించాయి. యూరోపియన్ పండితులు ఇటీవల కాలంలో సాగించిన కృషి వల్ల అరబ్బులపై గ్రీకు విజ్ఞానం, తత్వశాస్త్రాల ప్రభావం వెల్లడైంది. అరబు ప్రపంచంపై చైనా విజ్ఞాన తత్వశాస్త్రాలు చూపించిన ప్రభావం ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. చైనీయులు కనుక్కున్న దిక్చూసి కాగితం ముద్రణ, తుపాకీ మందు వంటివే కాకుండా
చక్రాల బండి కూడా అరబ్బుల ద్వారానే ఐరోపాకు చేరాయి. చైనా గురించి మరింత తెలుసుకోవడానికి, చైనాతో వాణిజ్యంపై అరబ్బుల గుత్తాధిపత్యాన్ని దెబ్బతీయడానికి వెనీస్ యాత్రికుడు మార్కో పోలో చైనా సందర్శించాడు. మధ్యయుగంలో అరబ్బులతో భారతదేశానికి గల ఆర్థిక సాంస్కృతిక సంబంధాల గురించి, మన దేశం అందించిన విజ్ఞానం గురించి దురదృష్టవశాత్తు మనకు ఎక్కువ విషయాలు తెలియడం లేదు. 8వ శతాబ్దంలో సింధుపై అరబ్బులు విజయం అరబ్బు భారతీయ సన్నిహిత సాంస్కృతిక సంబంధాలకు దారి తీయలేదు. భారతదేశంలో 5వ శతాబ్దంలో వృద్ధి చెందిన ఆధునిక గణిత శాస్త్రానికి పునాది అయిన దశాంశ పద్ధతి ఈ కాలంలోనే అరబ్బు ప్రపంచానికి చేరింది. అరబ్బు గణితవేత్త అల్ ఖారిజ్మీ దీనికి 9వ శతాబ్దంలో ప్రాచుర్యం కల్పించాడు. ఈ దశాంశ పద్ధతిని అబెలార్డ్ అనే సన్యాసి 12వ శతాబ్దంలో ఐరోపాలో ప్రవేశపెట్టినప్పుడు ఈ అంకెలను అరబిక్ అంకెలుగా పేర్కొన్నారు. ఖగోళ గణిత శాస్త్రాల్లోని పలు భారతీయ గ్రంథాలు అరబిక్ భాషలోకి అనువదితమయ్యాయి. ఆర్యభట్టు సంస్కరించిన ప్రముఖ సూర్య సిద్ధాంత గ్రంథం కూడా వీటిలో ఒకటి. వైద్యశాస్త్రంలోని చొరవ, సుశ్రుతులు రాసిన గ్రంథాలు కూడా అరబిక్ భాషలో అనువదితమయ్యాయి. భారతీయ వ్యాపారులు ఇరాన్లలోని దుకాణాలను సందర్శించేవారు. భారతీయ కళాకారులకు బాగ్దాద్ ఖలీఫాలు ఆస్థాన స్వాగతం పలికేది. ఖలీలా వాదిమ్నా, పంచతంత్ర వంటి పలు సంస్కృత రచనలు అరబ్బీ భాషలోనికి అనువదితమై పశ్చిమాన ఏసోపు కథల వంటి వాటికి మూలాధారాలయ్యాయి. ఆనాటి అరబ్బు ప్రపంచంపై భారతీయ వైజ్ఞానిక తత్వశాస్త్రాల ప్రభావం, అదేవిధంగా ఇండియాపై అరబు శాస్త్రాల ప్రభావంపై ప్రస్తుత అధ్యయనం సాగుతున్నది. 10వ శతాబ్దం ఆరంభం నాటికి అరబ్బులు పలు శాస్త్రాలకు తయారైన విజ్ఞానాన్ని జోడించే స్థాయికి చేరుకున్నారు. అరబ్బులు ఈ కాలంలో రేఖాగణితం, బీజగణితం, ఖగోళం, కాంతి శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్యం వంటి పలు వైజ్ఞానిక రంగంలో అభివృద్ధి సాధించి విజ్ఞాన శాస్త్ర రంగంలో ఉన్నతులు అనిపించుకున్నారు. ప్రపంచంలోనే ఉన్నత స్థాయి గ్రంథాలయాలు, పరిశోధనాశాలలు అరబ్బు ప్రపంచంలోనే వెలిశాయి. అరేబియాను బయట ఖొరాసన్, ఈజిప్టు, స్పెయిన్ తదితర ప్రాంతాల వారు సాగించిన కృషి వల్ల ఈ శాస్త్ర ప్రగతి సాధ్యమైంది. అందువల్ల అరబు శాస్త్ర విజ్ఞానం అంతర్జాతీయ శాస్త్ర విజ్ఞానం అని చెప్పవచ్చు. పలు దేశాలలోని మేధావులు ఈ సామ్రాజ్యంలో ఎక్కడైనా స్థిరపడే స్వేచ్ఛ ఉండడం వల్ల, ఈ ప్రాంతంలో అరబ్బీ భాష బోధించడం వల్ల, అరబ్బీ భాషలో రచనలు వెలువడడం వల్ల ఈ మొత్తం విజ్ఞానానికి అరబు విజ్ఞానంగా పేరు వచ్చింది. అరబ్ సామ్రాజ్యంలో శాస్త్రవేత్తలకు, పండితులకు మేధోపరమైన వ్యక్తిగతమైన స్వేచ్ఛ, ఆదరణ ఉండేది. దీనివల్ల అరబ్ శాస్త్ర విజ్ఞానం నాగరికత గణనీయంగా అభివృద్ధి చెందింది. క్రైస్తవ చర్చి మొండి వైఖరి మూలంగా ఐరోపాలో ఆనాడు ఇంత స్వేచ్ఛ ఉండేది కాదు. బహుశా భారతదేశంలో కూడా పరిస్థితి ఇదే విధంగా ఉండి ఉంటుంది. అందువల్ల అరబు విజ్ఞానం భారతదేశంలో ప్రవేశించలేకపోయింది. భారతదేశం అప్పటి వరకు సాహిత్య విజ్ఞానాభివృద్ధి స్తంభించిపోవటం మొదలైంది. 14వ శతాబ్దం తర్వాత అరబు విజ్ఞానం క్షీణించింది. ఇందుకు రాజకీయ, ఆర్థిక కారణాలు కొంతవరకు దోహదం చేశాయి. అయితే మత ఛాందసవాదం పెరిగి ఆలోచన స్వేచ్ఛను హరించివేయడం ప్రధాన కారణం. తూర్పు ఆగ్నేయాసియా 8వ శతాబ్దంలో టాంగ్ పాలనలో చైనా సమాజం, సంస్కృతి ఉచ్చస్థాయికి చేరుకున్నాయి. కాష్గర్తో సహా మధ్య ఆసియాలోని సింకియాంగ్ విస్తృత ప్రాంతాల దాకా టాంగ్ పాలకులు తమ ఆధిపత్యాన్ని విస్తరించుకున్నారు. దాంతో సిల్క్ రహదారి ద్వారా భూమార్గ వాణిజ్యం ఊపందుకుంది. పట్టు మాత్రమే కాకుండా మేలి రకం పింగాణీ పాత్రలు, జేడ్ లాంటి విలువైన రాళ్లతో తయారైన పాత్రలు పశ్చిమాసియాకు, ఐరోపాకు, భారతదేశానికి భూమార్గం గుండా ఎగుమతి అయ్యేవి. విదేశీ వర్తకులకు చైనా స్వాగతం పలికేది. అరబ్బులు, పర్తియానులు, భారతీయులు మొదలుకొని పలువురు సముద్ర మార్గంలో చైనా చేరుకొని క్వాంటన్లో స్థిరపడ్డారు. 9వ శతాబ్దం మధ్యభాగంలో టాంగ్ సామ్రాజ్యం క్షీణించి 10వ శతాబ్దంలో సంగ్ వంశ పాలన మొదలైంది. ఈ సంగ్ వంశం చైనాను 100 ఏళ్ల పాటు పరిపాలించింది. ఇది బలహీనపడుతుండటంతో 13వ శతాబ్దంలో మంగోలులకు చైనాను జయించే అవకాశం లభించింది. చైనాలో మంగోలుల మరణహోమం విధ్వంసం సృష్టించారు. క్రమశిక్షణతో వేగంగా కదిలే అశ్విక దళాలు గల మంగోలు పాలకులు మొదటిసారిగా ఉత్తర దక్షిణ చైనాలను ఏకఛత్రాధిపత్యంలోనికి తేగలిగారు. కొంతకాలం పాటు టోంకిన్ అంటే ఉత్తర వియత్నాం,
టోంకిన్, తన్నం తన్నం అంటే దక్షిణ వియత్నాంలను తమ ఆధీనంలోనికి తెచ్చుకోగలిగారు. ఉత్తరాన కొరియాను స్వాధీనం చేసుకున్నారు. ఈ విధంగా మంగోలులు తూర్పు ఆసియాలో అతిపెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించారు. చైనా మంగోలు పాలకులలో కుబ్లై ఖాన్ అత్యంత ప్రసిద్ధి చెందాడు. ఈయన ఆస్థానంలో కొద్దిమంది గడిపిన వెనిస్ యాత్రికుడు మార్కోపోలో అక్కడి వైభవాన్ని కళ్ళకు కట్టినట్లుగా వివరించాడు. మార్కోపోలో ఇటలీకి సముద్ర మార్గంగా తిరిగి వెళుతూ భారతదేశంలోని మలబార్ను సందర్శించాడు. ఈ విధంగా అప్పటికే ప్రపంచంలోని భిన్న ప్రాంతాలు సన్నిహితమై సాంస్కృతిక సంబంధాలు పెరగసాగాయి. చైనా బలమైన నావికాదళం నిర్మించుకోవడంతో కొన్ని ఆగ్నేయాసియా దేశాలు చైనా రాజ్య విస్తరణ కాంక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఎక్కువ కాలం ఆగ్నేయాసియా దేశాలు స్వతంత్రంగానే ఉన్నాయి. ఈ కాలంలో ఆగ్నేయాసియాలో శైలేంద్ర, కాంబోజా సామ్రాజ్యాలు శక్తివంతమై వెలసిల్లినాయి. 7వ శతాబ్దంలో ఏర్పడిన శైలేంద్ర సామ్రాజ్యం అప్పటి వరకు గల శ్రీవిజయ సామ్రాజ్యం స్థానాన్ని ఆక్రమించి 10వ శతాబ్దం వరకు ఓ వెలుగు వెలిగింది. ఈ సామ్రాజ్యం ఉచ్చస్థాయిలో ఉన్నప్పుడు సుమత్రా, జావా, మలయ ద్వీపకల్పంతో పాటు సియాం ఆధునిక థాయిలాండ్లోని కొన్ని ప్రాంతాలే కాకుండా ఫిలిప్పీన్స్ కూడా అందులో భాగంగా ఉండేది. ఈ సామ్రాజ్యం బహు విశాలమైందని, వేగంగా పయనించే ఓడ ఈ సామ్రాజ్యాన్ని 2 ఏళ్లలో కూడా చుట్టి రాలేదని 9వ శతాబ్దానికి చెందిన ఒక అరబ్బు చరిత్రకారుడు పేర్కొన్నాడు. శక్తివంతమైన నౌకాదళం గల శైలేంద్ర రాజులు చైనాతో సముద్ర వాణిజ్యంపై ఆధిపత్యం వహించారు. దక్షిణ భారతంలోని పల్లవులకు కూడా బలమైన నౌకాదళం ఉండేది. భారతదేశంకు అంతకు ముందు నుంచే ఈ ప్రాంత దేశాలతో వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలు ఉండేవి. పలువురు భారతీయ చైనా పండితులు రాజధాని పాలెంబాంగ్ను సందర్శించేవారు. సుమత్రా దీవిలో ఉన్న ఈ రాజధాని ప్రముఖ సంస్కృత, బౌద్ధ అధ్యయన కేంద్రంగా చాలా కాలం పేరొందింది. శైలేంద్ర పాలకులు పలు భారీ ఆలయాలను నిర్మించారు. వీటిలో ప్రముఖమైనది బోరోబదూర్ ఆలయం. దీనిని బుద్ధునికి అంకితం ఇచ్చారు. కొండను 9 అంతస్తులుగా తొలిచి పైభాగంలో స్తూపాన్ని నిర్మించారు. భారతీయ ఇతిహాసాలైన మహాభారతం, రామాయణం మూలాధారాలుగా ఇక్కడి సాహిత్యం, జానపద కళలు, తోలుబొమ్మలాటలు మొదలైనవి రూపొందాయి. ఇక కాంబోజా సామ్రాజ్యం కాంబోడియా, తన్నన్ అంటే దక్షిణ వియత్నంలోకి విస్తరించింది. దీనికన్నా ముందు హైందవీకరణ జరిగిన పూనాన్ సామ్రాజ్యం 15వ శతాబ్దం వరకు వెలుగొంది. సుసంపన్నమైన సాంస్కృతిక కేంద్రంగా కూడా ఉచ్చస్థాయికి చేరుకుంది. కాంబోడియాలోని ఆంకోర్ థోమ్ వద్ద గల దేవాలయ సముదాయం ఈ సామ్రాజ్య విశిష్టతకు నిదర్శనము. ప్రతి రాజు తన జ్ఞాపకార్థం ఒక కొత్త దేవాలయం నిర్మించుకుంటూ పోయాడు. ఈ విధంగా 3.2 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో 200 ఆలయాలు ఏర్పడ్డాయి. వీటిలో ఆంకోర్ వాట్ దేవాలయం అతిపెద్దది. దీనిలో 3 కిలోమీటర్ల మార్గం పొడవునా అందమైన దేవుళ్ళు, దేవతల అప్సరసల విగ్రహాలు ఉన్నాయి. రామాయణ, మహాభారత దృశ్యాలు చెక్కబడి ఉన్నాయి. 1860లో ఒక ఫ్రెంచి వ్యక్తి కనుగొనే వరకు ఈ ఆలయ సముదాయం దట్టమైన అడవి మధ్య మరుగున పడి ఉండేది. అక్కడ ఆలయాల నిర్మాణం 10 నుంచి 12 శతాబ్దాల మధ్య ముమ్మరంగా సాగింది. భారతదేశంలో కూడా ఆలయాల నిర్మాణం భారీగా సాగింది ఈ కాలంలోనే అని గమనించాలి. దక్షిణ చైనా వెళ్ళే పలువురు భారతీయ వర్తకులు మలయాలోని తక్కెల రేవు వరకు భూమార్గాన వెళ్ళి అక్కడి నుండే చైనా సముద్రం మీదుగా ప్రయాణించేవారు. ఈ ఆగ్నేయ ఆసియా ప్రాంతంలో పలువురు బ్రాహ్మణులు, ఆ తర్వాత బౌద్ధ సన్యాసులు స్థిరపడ్డారు. బౌద్ధ మతం తన జన్మభూమి అయిన భారతదేశంలో క్షీణించినప్పటికీ ఆగ్నేయ ఆసియాలో స్థిరపడిపోయింది. కాలక్రమేణా బౌద్ధ మతం పలు హిందూ దేవతలను తన పందాలో చేర్చుకొని హిందూ ఆలయాలను ఆక్రమించుకుంది. అదే సమయంలో భారతదేశంలో అందుకు విరుద్ధ పరిణామం జరిగింది. ఇక్కడ బౌద్ధ ఆలయాలను హిందూ ప్రార్థనా మందిరాలుగా మార్చివేశారు. ఈ విధంగా ఇటు పశ్చిమాసియాతోనూ అటు ఆగ్నేయాసియాతోనూ చైనాతోనూ మడగాస్కర్, ఆఫ్రికా, తూర్పు కోస్తా దేశాలతోనూ భారత్కు సన్నిహిత వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలు ఉండేవి. చైనాలోనూ
మిగతా బయటి ప్రపంచంలోనూ భారతదేశం వాణిజ్య సాంస్కృతిక సంబంధాలను నెలకొల్పుకోవడానికి ఆగ్నేయ ఆసియాలోని పలు సామ్రాజ్యాలు వారధిలా పనిచేశాయి. భారతీయ సంస్కృతి నాగరికతలలో అమితంగా ప్రభావితమైనప్పటికీ ఆగ్నేయ ఆసియా దేశాలు తమకంటూ ఒక భిన్న సంస్కృతిని రూపొందించుకున్నాయి. దక్షిణ భారతదేశంలోని ఆగ్నేయ ఆసియాలోని వాణిజ్యం సాగించే అరబ్బు వర్తకులు అబ్బాసిడ్ సామ్రాజ్య స్థాపన తర్వాత మరింత క్రియాశీలంగా మారిపోయారు. అయితే వారు భారతీయ వర్తకులకు బోధకులకు స్థానభ్రంశం కలిగించి వారి స్థానాన్ని ఆక్రమించలేదు. పైగా వారు వర్తకం సాగించే ప్రాంతాల వారిని ఇస్లాంలోకి మార్పించే ప్రయత్నమూ చేయలేదు. అందువల్ల మత స్వేచ్ఛ, సహనము, భిన్న సంస్కృత సమ్మేళనం ఈ దేశ లక్షణాలుగా నిలిచినాయి. అవి నేటికీ చెక్కు చెదరలేదు. ఇస్లాం భారతదేశంలో స్థిరపడిన తర్వాతనే ఇండోనేషియా, మలయా ఇస్లాంలోకి మారాయి. మిగతా ప్రాంతాలలో బౌద్ధమే ప్రబలంగా ఉండేది. పాశ్చాత్య వలస పాలకులు ఈ ప్రాంతాలలో అడుగుపెట్టిన తర్వాతనే భారతదేశం, ఆగ్నేయాసియా దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు తెగిపోయాయి. ఇండోనేషియాలో డచ్, భారతదేశం, బర్మా, మలయాలలో ఆంగ్లేయులు, ఆ తర్వాత ఇండో చైనాలో ఫ్రెంచ్ వారు చేరిన తర్వాతనే భారత ఆగ్నేయాసియాల మధ్య సంబంధాలకు అంతరాయం కలిగింది.